right hand. If you come to His presence, my children, sons of God, He really comforts you. He really loves you. He really hugs you and kisses you and tells you, my children, my son and my daughter, I love you. ఆయన కనుదృష్టిలో కనుక నీవు నిలబడితే, నీవు ఆయన కనుదృష్టిలో కనుక ఉండగలిగితే, ఆయన చెప్తాడు, నా బిడ్డ, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడన్న ఒక్క మాట చాలు కుటుంబాన్ని పైకెత్తడానికి. Are you ready to feel the presence of God in this place or wherever you're looking from? ఎక్కడి నుంచి ఈ వాక్యాన్ని వింటున్నప్పటికీ, ఎక్కడి నుంచి ఈ మాటలు చూస్తున్నప్పటికీ, ఎక్కడి నుంచి ఈ ఆదరణను పాల్పంచుకున్నప్పటికీ, He's able. My God is able to bless you. He has much more to give you and supplies you in your need each time. నీ యొక్క కావలసిన సమయంలో, నీ వేదన సమయంలో ఆయన నీకు ఇవ్వగలడు. ఒక్కసారి అందరం అలాగే మొక్కల పైన కొద్దామా బిడ్డ? నువ్వు ఎక్కడి నుంచి ఈ వాక్యం వింటున్నావు బిడ్డ? నీ గృహం నుంచి కావచ్చు, నీ పని నుంచి కావచ్చు. దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఉన్న స్థలం నిన్ను వ్యతిరేకిస్తుంది. నీ ఉన్న స్థలం నిన్ను బాధ పెడతా ఉంది. దేవుడు ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డ. ఐఎమ్ ప్రపోజింగ్ టు యు మై చిల్డ్రన్. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలం నీకు వ్యతిరేకంగా మార్చబడింది. నిన్నటి వరకు నీతో ఉన్నవారు ఈరోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. నీకు వ్యతిరేకంగా గుంపులను, సమాజాన్ని సిద్ధపరుస్తున్నారు. నీకు వ్యతిరేకంగా నీ కుటుంబాన్ని మారుస్తున్నారు. కానీ బిడ్డ, నువ్వు దేవుని మాట వింటున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేరుగా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? దేవుని కృప చేత ప్రతిది తారుమారుగా మార్చబడ్డానికి యేసుక్రీస్తునామములో. ఇదిగో నా దేవుడు నిన్ను ముడుతున్నాడు యేసునామములో. నువ్వు ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ నా దేవుడు ముడుతున్నాడు యేసునామములో. సిద్ధముగా ఉండి బిడ్డ, నా దేవుని కృప నిన్ను ముడుతుంది. నువ్వు బాగుపరచబడుతున్నావు యేసునామములో. నువ్వు బాగుపరచబడుతున్నావు. ఆయన కృప నిన్ను ముడుతుంది యేసునామములో. ఒక్కసారి నీ నాలుక తెరిచి, నువ్వెక్కడ ఉన్నప్పటికీ బిడ్డ, నీ నాలుక తెరిచి నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, ఓ నిరసించక సాగేదా, నెవెనుదిరుగా మై లార్డ్. నీ సన్నిధిలో మోకరించి దేవా, నీ మార్గములో సాగేదా, ఓ నిరసించక సాగేదా, లౌలిగా నెవెనుదిరుగా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కుమారుడా, నువ్వు ఈ వాక్యం చూస్తున్నావు,
దేవుడు నీ కుటుంబాన్ని బాగుపరచబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని బాగుపరచబోతున్నాడు ఇస్తున్నామలో. నువ్వు కొన్ని రోజుల క్రితం నుంచి భయంకరమైన కలల చేత పీడించబడుతూ, భయంకరమైన వేదనతో నీ ఉన్న స్థలంలో నువ్వు బాధించబడుతున్నావు. నీకు కళ్ళ పడిన కలను బట్టి నువ్వు వేదన పడుతున్నావు. నా జీవితం ఏమైపోతుందో ఏమో అని. Therefore my God is speaking to you, my son. ఇదిగో నా దేవుడితో మాట్లాడుతున్నాడు బిడ్డ. నువ్వు ఎప్పుడు ఈ వాక్యం వింటావో ఆ వాక్యం నిన్ను ఆభరిస్తున్న ఇస్తున్నామల్లో. నువ్వు వినబోయే మాట ఈ రోజు నీ కుటుంబాన్ని పైకెత్తబోతున్న ఇస్తున్నామల్లో. నువ్వు వినబోయే మాట నీ కుటుంబాన్ని నిలబెడుతున్న ఇస్తున్నామల్లో. ఓ జీసస్, ఓ జీసస్, ఓ జీసస్. అమ్మా, మాకెప్పుడు మా దేవుడు నాకు సంతానం ఇచ్చడానికి బాధపడుతున్నావా? నా బిడ్డ, దేవుడు నా ఎప్పుడు నా గర్భాన్ని తెరుస్తానని బాధపడుతున్నావా? ఇక భయపడకు. నీ దినములు, నీ కన్నీళ్లు ఆయన కవెలలో లెక్కించబడ్డాయి. నీ కన్నీళ్లు ఆయన కవెలలో లెక్కించబడ్డాయి. నీ కన్నీళ్లు ఆయన గుప్పిట్లో ఉంచబడ్డాయి. నా ప్రియమైన బిడ్డ, ఇక నువ్వు దేనికి సిగ్గుపరచబడినక్కర్లా. నీ కుటుంబీకులు అంటున్నారా, నీకు పిల్లలు కారేమో? నీ కుటుంబీకులు అంటున్నారా, నువ్వు జీవితం ఎలాగుంటుందేమో? నీ కుటుంబీకులు అంటున్నారా, నీ బంధువులు అంటున్నారా? భయపడకు, భయపడకు, భయపడకు. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నా. ఆయన ఇప్పుడు హత్తుకుంటున్నాడు. ఇదిగో నా దేవుడు నేను హత్తుకుంటున్నాడు బిడ్డ. ఇప్పుడు ఆయన ప్రేమను నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు ఏడ్చి 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 కన్నీరు కార్చిన రోజులు ఈ రోజుకి సమాప్తములు కాబోతున్నాయి. ఈ రోజుకి సమాప్తములు కాబోతున్నాయి. నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఇస్తున్నామల్లో. మై లార్డ్, స్వస్థపరచండి, 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 స్వస్థపరచండి ప్రభువా. ప్రార్థన. పరమందున్న పరమ తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ, ఈరోజు నీ సన్నిధిలో, ఈరోజు నీ కృపలో మమ్మల్ని బలపరిచారు. నీ ముఖ కాంతితో మమ్మల్ని ప్రకాశింపచేస్తున్నారయ్యా. ఈరోజు ఎందరైతే నీ వాక్యాన్ని వింటున్నారో, ఎందరైతే నీ మాటలు వింటున్నారో పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో దీవించబడును గాక. నీ వాక్యముతో వారు కట్టబడతారు గాక. నీ సమాధానము వారికి అనుగ్రహింపచేయండి. మీ చిత్తం నెరవేర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతుల పైకెత్తి మీరున్న స్థలాల నుంచి ప్రభు నామాన్ని గణపరచుకుందాం. యేసునామములో హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం ఎక్కువ తగ్గించాలి. దేవుని బిడ్డలారా, మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. నీతో మాట్లాడబోయే దేవుడు నీ కుటుంబం రోజు ప్రత్యేకముగా దీవించబోతున్నాడు అని. నీతో మాట్లాడబోయే దేవుడు నిన్ను ప్రత్యేకముగా నడిపించబోతున్నాడు అని నువ్వు ఆశపడు. దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఒక సహోదరి మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పింది. హృదయ విదారకమైన మాట, హృదయాన్ని బాధ పెట్టాల్సిన మాటలు. జీవితంలో కృంగిపోయి, జీవితంలో హృదయములో కృంగిపోయి జీవితాన్ని ముగించుదాం, తన జీవితం పైన విరక్తి పుట్టి జీవితాన్ని ముగించేద్దాం అనుకున్నదంట. ఆమెకు మంచి భర్త దొరికాడు. వెల్తీ పర్సన్, రిచ్ పర్సన్, ధనవంతుడు. మంచి ధనవంతుని పెళ్లి చేసుకుంది. మంచి ధనవంతుని పెళ్ళాడింది, వివాహమైంది. తనకు కొదువు అంటూ ఏది లేదు. మంచి భర్త దొరికాడు కాబట్టి ఎటువంటి సమస్య లేదు. సంతోషంగా గడిచిపోతుంది కాలం అంతా. ప్రతి దినము సంతోషంగా గడిచిపోతుంది. మంచి భర్త దొరికాడు కాబట్టి తన దగ్గర లేదు అనేది ఏది లేదు, అన్నీ ఉన్నాయి, అన్ని దొరికేశాయి. తనకు కావాల్సిన ప్రతిదీ దొరికేసింది. తను ఏ వస్తువు కావాలనుకుంటే ఆ వస్తువు దొరికింది.
ఏ ఆహారం తిందాం అనుకుంటే ఆహారం తినగలుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతుంది, ఏది చేయాలి అనుకుంటే అది చేయగలుగుతుంది, ఏది వద్దు అనుకుంటే అది అలాగనే ఉండిపోతుంది. ఏమి ధరిద్దాం అనుకుంటుందో అది ధరించుకునే స్తోమత తన భర్త తనకి ఇచ్చాడు. సమాజంలో మంచి గౌరవం ఉంది, మంచి పేరుంది, తన భర్తను బట్టి తనకు కూడా మంచి పేరు వచ్చింది. కానీ ప్రేమ లేదు. అన్నీ ఉన్నాయి, ప్రేమ మాత్రం లేదు. అన్ని దొరికాయి, సంతృప్తి లేదు. అనుకుంది ఒకరోజు తన ముంగడ కొన్ని పీల్స్ పెట్టుకుంది, కొన్ని నిద్రమత్తు ఆ టాబ్లెట్స్ని పీల్స్ని ముందు పెట్టుకుంది. షీ వాంట్ టు ఎండ్ ఆఫ్ హర్ లైఫ్. ఆమె జీవితాన్ని ముగిద్దాం అనుకుంది. ఆమె జీవితాన్ని ఇంకా ముగిచ్చేదని, ఆ జీవితం ఇంకా వద్దు అని తన ముందున్న ఆ టేబుల్ పైన పెట్టుకుంది. ఇక ఉదయం టిఫిన్ చేసిన తర్వాత దాన్ని మింగేద్దాం అనుకుంది. దేవుడు మరొక సహోదరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థించు అని, మొరపెట్టు అని, ప్రార్థన చేయడం ఆరంభించు అని. ఆ స్త్రీ ప్రార్థన చేస్తూ ఉంది. ఒక పెద్ద ఆమె, సంఘములో ఒక వయసులో ఉన్న స్త్రీ, ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థించు, ఈ సమయంలో వేగిరపాటు కలిగి ప్రార్థించు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ స్త్రీతోటి. ఆ స్త్రీ ప్రార్థిస్తుంది. దేవుడు చెప్పాడు, వెంటనే లేచి నీ ప్రక్కన ఉన్న ఆ ఇంటికి వెళ్ళి ఆమెను ఆదరించు, ఆమెకు నా ప్రేమ కావాలి. ఆమెను చెప్పండి ఇస్తున్నామలో. ఆమెన్, హల్లెలూయా. ఆమెకు నా ప్రేమ కావాలా, ఆమెకు నా ఆదరణ కావాలా, నువ్వు వెళ్ళి ప్రకటించు నా మాటలు అని చెప్పాడు దేవుడు. ఈమె రస్సు వెళ్ళిపోయింది, వేగంగా వెళ్ళిపోయింది. ఆ పక్కింటికి వెళ్ళింది, డోర్ కొట్టింది. ఆ సిస్టర్ డోర్ తీసిన తర్వాత ఈ సహోదరి అడిగింది, నువ్వు సంతోషంగా ఉన్నావా? ఆమె చెప్పింది, ఎస్ ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నానని చెప్పింది. లేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు సంతోషంగా లేవు. దేవుడు ఈ శ్రమలో నన్ను నీ దగ్గరికి పంపించాడు. నీకు దేవుని ప్రేమ కావాలి అనగానే ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఆమె చెప్పింది, సిస్టర్, ఆ ఎల్డర్ సిస్టర్తో, ఆ పెద్ద సహోదరితో మాట్లాడుతుంది. అమ్మా, కరెక్టే, నాకు చాలా ఉంది, ఆస్తి ఉంది, నా భర్తకు సమాజంలో గౌరవం ఉంది, నాకు పేరు ఉంది, నా దగ్గర బంగారం ఉంది, నాకు కావాల్సిన ప్రతిదీ నాకు దొరుకుతుంది. నా దగ్గర లేదు అనేది ఏది లేదు, అన్నీ నా దగ్గర ఉన్నాయి, కానీ ప్రేమ లేదు. అదిగో నా ప్రక్కన ఆ అయిపోయిన మొత్తం పీల్స్ ఉన్నాయి. నేను ఇక టిఫిన్ చేసి వాటిని తీసుకొని అలాగనే పడుకొని మరలా కళ్ళు తెరవకుండా అలాగనే చనిపోద్దామని సిద్ధపడ్డాను అన్నదట. అన్నప్పుడు ఆ సహోదరి చెప్పింది, ఆమెను అత్తుకొని, అమ్మా, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు నాకు తెలుసా? నీకున్న సమస్యను చూస్తున్నావు, కానీ నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకున్న బాధను బట్టి నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావు. మంచి యవ్వనంగా ఉన్నావు, మంచి అందంగా ఉన్నావు, అంత ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఈ సమయంలో నువ్వు చనిపోదాం అనుకుంటున్నావు. అయితే దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఆమెను చెప్పండి ఈ సునామలో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమ లేదని బాధపడుతున్నావు కదా, నువ్వు చూస్తున్న నీ ఎదుట ఉన్న ఆ సమస్యను బట్టి కృంగిపోతున్నావు కదా, ఇక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని. ఆమెను చెప్పండి ఈ సునామలో. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఆ కుమార్తె రక్షించబడింది, ఆ కుమార్తె ఆదరించబడింది, ఆ కుమార్తె దేవుని యొక్క ప్రేమను పొందుకుంది, ఆ కుమార్తె సంతోషంగా ముందుకు వెళ్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో సమస్యని ముందుకు పెట్టకండి యేసుక్రీస్తు నామములో. ఆమేన్, ఆమేన్. అందరు చెప్పాలి గట్టిగా ఇస్తున్నాము ఆమేన్. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ రోజువారీ జీవితంలో కావచ్చు,
నీ జీవితంలో నీ సమస్యని ముందుగా పెట్టకండి. నీ జీవితంలో సమస్యలు మిమ్మల్ని ఏలనివ్వకండి. నిన్ను ఏలాల్సింది, నీ ముందు ఉండాల్సింది యేసయ్య ప్రేమ ఒక్కటే. ఆమేన్, హల్లెలూయా. నీ ముందు ఉండాల్సింది యేసయ్య ప్రేమ ఒక్కటే. ఆ స్త్రీకి అంతా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సమస్తము కలిగి ఉంది, ప్రేమ లేదు. ఈరోజు నీకడంగా అదే పరిస్థితి కావచ్చు. సమాధానం లేకపోవడం కొన్ని కుటుంబాలలో, ఆరోగ్యం లేకపోవడం కొన్ని కుటుంబాలలో, సరైన సంతోషం లేకపోవడం కొన్ని కుటుంబాలలో, అప్పుల బాధలతో కొన్ని కుటుంబాలు, సమస్యలతో మరికొన్ని కుటుంబాలు, కన్నీళ్లతో మరికొన్ని కుటుంబాలు, ఏడుపులతో మరికొన్ని కుటుంబాలు శోక సంద్రములతో మునిగిపోతున్నారు మన జీవితాల్లో. అయితే ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట, నీ సమస్యని నువ్వు చూడకు, నీ దేవుని వైపు చూడే యేసుక్రీస్తునామల్లో. ఆమేన్ చెప్పండి. యేసునామల్లో నీ సమస్యలను నువ్వు చూడకు, నీ దేవుని వైపు నువ్వు చూడాలి యేసుక్రీస్తునామల్లో. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తునామల్లో చెప్పండి గట్టిగా, యేసుక్రీస్తునామంలో. హల్లెలూయా. దేవుని కథ వచ్చిన నువ్వు ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నావో, ఎక్కడి నుంచి ఈ వాక్యాన్ని నువ్వు చూస్తున్నావు దేవునికి బిడ్డ, ఎక్కడి నుంచి ఈ వాక్యం నువ్వు వింటున్న ఒక్క మాట గమనించు. నీ సమస్యని నువ్వు చూడకు, సమస్య కంటే ఎక్కువైన దేవుని యొక్క ప్రేమని, సమస్య కంటే గొప్పదైన దేవుని యొక్క ప్రేమని చూడే యేసుక్రీస్తునామల్లో. ఎందుకంటే నీ సమస్యను చూసినప్పుడు సమస్యలాగానే ఉంటుంది, కానీ సమస్య సమాధానకరంగా మారదు. నువ్వు కన్నీరు చూసినప్పుడు నీ కన్నీరు కష్టంగా మారుతుంది, కానీ నీ కన్నీళ్ళు సంతోషంగా మార్చబడ్డావు. ఎందుకంటే నువ్వు ఎంతకాలము చూసినా సమస్యలు చూస్తున్నావు, ఎంతకాలము చూసినా కన్నీళ్ళ చూస్తున్నావు, ఎంతసేపు చూసినా నీ వేదన చూస్తున్నావు. ఎందుకంటే అవి నిన్ను పరిపాలిస్తున్నాయి కాబట్టి, జీవితంలో ఎటు తోచక ఎటు వెళ్ళాలో అర్థము కాక తారుమారుస్తులో ఉన్నావేమో. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, నా కృప నేను విడిచిపోతే యేసుక్రీస్తునామల్లో. గట్టిగా ఆమని చెప్పాలి. యేసునామల్లో నా కృప నేను విడిచిపోతే యేసునామల్లో. దేవునికి బిడ్డ, ఒకసారి బైబిల్లో సామెయేలు మొదటి గ్రంథంలో ఒక అద్భుతం జరిగించబడింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతం జరిగించబడింది. మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాటలన్నింటినీ. ఆ అద్భుతం ఏంటంటే, ఒక రోజున ఇజ్రాయెలు రాజు సౌలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఎక్కడ అసంతోషము లేకుండా సంతోషకరంగా రాజ్యాన్ని సౌలు మహారాజు పరిపాలిస్తుండగా ఒకసారి ఒక భయంకరమైన యుద్ధం వచ్చింది. ఆ భయంకరమైన యుద్ధములో అక్కడ ఒక వ్యక్తి చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా వెడల్పుగా ఉన్నాడు, చాలా పుష్టిగా, బలముగా, శక్తి కలిగి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ఇశ్రాయేలుకు సవాలు విసురుతున్నాడు. చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని. మొదటి సామెయేలు గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకరు చదవండి యేసుక్రీస్తు నామములో. 23 నుంచి గెట్ యువర్ మైక్. 23వ వచనం నుంచి చదవాలి యేసుక్రీస్తు నామములో. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పగా
దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి ఆ మనుష్యుని ఎదురు నుంచి లేక ఆ శూరుని ఎదురు నుంచి ఆ శత్రువు నుంచి పారిపోగా, ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనుష్యుని చూచితిరి, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీయులను, దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క పిల్లలని ఒకడు తిరస్కరిస్తున్నాడంట. దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్న దేవుని యొక్క జనాంగమును ఒకడు తిడుతా ఉన్నాడు, తిరస్కరిస్తున్నాడు, వారిని కించపరుస్తున్నాడు, వారిని బాధపరుస్తున్నాడు. వారు అంటున్న మాట ఏంటంటే, మీలో ఎవడైనా బలవంతుడిగా ఉంటే వాడు నా యొద్దకు వచ్చి నాతో కూడా యుద్ధముకు రావాలా. వాడు నన్ను గెలిస్తే ఈ ఫిలిష్తులంతా నీ దగ్గర లొంగిపోతారు, లేదంటే మీరందరూ నా దగ్గర రావాలా. చిన్నవాడైతే ఒక సాధారణమైన మనుషుల్లాగా ఉంటే అప్పుడు యుద్ధము చేసేవారేమో ఇశ్రాయేలులు. కానీ ఆ యుద్ధానికి వచ్చిన ఆ గొలియాతు అనే శూరుడు, లేకపోతే ఈ యొక్క శత్రువు, ఈ సాతాను వాడు భయంకరముగా ఉన్నాడు. చూడటానికి వినూతముగా, విచిత్రముగా ఉన్నాడు. చాలా హైట్గా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడు, బలముగా పుష్టిగా ఉన్నాడు. అతన్ని ఎదిరించడానికి ఏ ఒక్కరికి సామర్థ్యము సరిపోవడం లేదు. అతన్ని గెలవడానికి ఏ ఒక్కరికి సామర్థ్యము సరిపోవడం లేదు. అందరూ భయపడి, బైబిల్లో ఒక మాట ఉంది, అతని మాటలు వినగా, చదవండి ఆ వాక్యాన్ని. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి, ఇశ్రాయేలీయులందరూ 24 వచ్చినమ్మా, ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, అంటే వాళ్ళు ఏమాత్రం ధైర్యం లేదు, ఇంకా వాళ్ళు ఏమాత్రం గెలుస్తాను అన్న నమ్మకం వారు లేదు. ఇంకా వారు మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా, అతని ఎదుట నుండి పారిపోగా వారు మిక్కిలి భయపడిపోయారంట. శత్రువైన గొలియాతును చూసి భయపడిపోయి ఎలా గెలవాలో అర్థము కాక భయపడిపోయి పారిపోయారు. ఎక్కడి నుంచి అండి? ఆ గాతు వాడైన గొలియాతు ఎదుట నుండి. దేవునికి బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో ఎదురాడుతున్న ఈ కాలంలో కావచ్చు, ఎదురొస్తున్న ఇక సంద్రము లాంటి సమస్యలు కావచ్చు, ఎదురొస్తున్న ఇక శోధనలే కావచ్చు, ఎదురొస్తున్న ఈ యొక్క కష్టాలు కావచ్చు, వాటిని చూసి మనం భయపడిపోతుంటాం. ఇశ్రాయేలు మాదిరి వలె, ఈ ఇశ్రాయేలు వలె మనం భయపడిపోయి పరిగెత్తిపోతుంటాం. సమస్యలు నుంచి మనం ఇక గెలవలేమేమో, సమస్యలు మన నుంచి ఇక పోవేమో, ఈ బాధ మన నుంచి వీడిపోదేమో అని కన్నీళ్లు కారుస్తూ ఉంటాం, బాధపరుస్తూ ఉంటాం. అయితే దేవునికి బిడ్డ, ఇక్కడ ఒక మంచి మాట ఇక్కడ రాయబడి చూడండి. వారందరూ మిక్కిలి భయపడి పారిపోగా, ఇశ్రాయేలులో చదవండమ్మా, ఒకడు వచ్చుచున్న ఆ మనుషుని చూచి నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యము కలుగజేసి, 26వ వచనం చదవండి ఒకసారి వాక్యాన్ని. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఏ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పల గట్టిగా ఇస్తున్నామలు, హల్లెలూయా. దేవునికి బిడ్డ, ప్రతి ఒక్కరు భయపడి పారిపోతున్నారు. ప్రతి ఒక్కరు గాతు వాడిన గొలియాతుకు చూసి గడగడ వణికిపోతే పారిపోతున్నారు. ఏంటంటే మమ్మల్ని చంపేస్తాడేమో, మేము గెలవలేమేమో, మా జీవితం ఇంకా ఓడిపోతుందేమో అని వణికిపోయి పారిపోతా ఉన్నారు. అయితే ఒక్కడు లేచాడు, ఒక్క వ్యక్తి వాళ్ళ నుంచి పైకి లేచాడు. ఆ గాతు వాడిన గొలియాతు తిరస్కారవంతమైన మాటలు మాట్లాడేటప్పుడు ఇశ్రాయేలు అందరూ విన్నారు, సౌలు కూడా విన్నాడు, దావీదు కూడా విన్నాడు. సౌలు మహారాజు, సౌలు గొప్ప రాజు అండి. సౌలు ఇశ్రాయేలు కొరకు అనేక రాజ్యాల్ని ఓడించిన వాడు సౌలు.
మంచి బలశాలి, మంచి జ్ఞానవంతుడు, అందము గలవాడు. బైబిల్లో ఉంది, ఇజ్రాయెల్లో అంట ఆ కాలంలో అంతటి అందగలేడంట, అంతటి ఎత్తుగలవాళ్ళంట ఇజ్రాయెల్ అందరిలో. కానీ ఆ సౌలు కూడా భయపడిపోయి వెనకడుగు వేశాడు. ఆ సౌలు కూడా భయపడిపోయి వెనకడుగు వేశాడు. ఆ సౌలు కూడా వెనకడుగు వేసి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైనా ఉన్నారా? ఆమేన్, హల్లెలూయా. దేవునికి బిడ్డ, ప్రార్థనా పరుడు సమస్యకు లొంగడి యేసుక్రీస్తు నామములో, గట్టిగా మనం చెప్పాలి, యేసు నామములో. నీతిమంతుడు సమస్యను చూసి వెనకడుగు వేయడు యేసుక్రీస్తు నామములో. ఆమె చెప్పండి, యేసు నామములో. నీతిమంతుడు లోకాన్ని చూసి, తన ఎదుట ఉన్న శత్రుత్వాన్ని చూసి, తన ముందున్న సమస్యను చూసి వెనుకడుగు వేసేవాడు నీతిమంతుడు కాదు. ప్రార్థనా పరుడు సవాలుగా వెళ్తాడు యేసుక్రీస్తు నామములో. ఆమె చెప్పండి, యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఆ సాతాను వాడిన, గాదు వాడిన గొలియాతు మాట్లాడుతున్న మాట, మీ దేవుడు ఏమైపోయాడు, మీ ప్రార్థనమే ఏమైపోయింది, మీ యొక్క విశ్వాసం ఏమైపోయింది, మీ కన్నీరు మీ ముందు ఉంది కదా, మీ దేవుడు ఎక్కడ పోయాడు అని వాడు కించపరిచే విధముగా, హేళనపరిచే విధముగా, బాధపరిచే విధముగా మాట్లాడుతూ ఉంటే అందరూ పారిపోయారు. కానీ ఒక్క ప్రార్థన పరుడు నిలబడ్డాడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి, యేసుక్రీస్తు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఒక్క ప్రార్థన పరుడు మాత్రమే ఎదురాడు సంతానికి, ఒక ప్రార్థన పరుడు మాత్రమే ఎదురొచ్చే సాతానికి విరోధముగా నిలబడ్డాడు యేసుక్రీస్తు నామములో. ఆమేన్. రాజు ముందుకు రాలేదు, అక్కడ సైనికులు ముందుకు రాలేదు, తన ప్రక్కన తన ముందున్న తన అన్నయ్యలు కూడా ముందుకు రాలేదు. అందరూ తనతో చెప్పిన మాట ఏంటంటే, దావీదు నువ్వు చిన్నవాడవయ్యా, నువ్వు వెనక్కి వెళ్ళిపో. దావీదు నువ్వు చిన్నవాడవయ్యా, నువ్వు వెనక్కి వెళ్ళిపో. నువ్వు నీ వల్ల కాదు, మాలాంటి పుష్టిగల బలవంతుల వల్లనే కానప్పుడు మీ వల్ల అవుతుందా అని దావీదుకు తనతో ఉన్న సహచరులు లేక సహోదరులు కూడా అన్నారండి. కానీ దావీదులో ఉన్న విశ్వాసం మండించబడుతుంది. ఆమేన్, ఆమేన్. దావీదులో ఉన్న విశ్వాసం మాత్రము మండించబడతా ఉంది. ప్రతి ఒక్కరు చెప్పారు, దావీదు నీ వల్ల కాదు, మా వల్లనే కాదు, కానీ నీ వల్ల ఎలా అవుతున్నాయ్యా అన్నారు. అందరూ వారిలో ఉన్న దైవిక విశ్వాసాన్ని మర్చిపోయారు. అందరూ వారిలో ఉన్న విశ్వాసాన్ని ప్రక్కన పెట్టేశారు. అందరూ వారిలో ఉన్న నమ్మకత్వాన్ని కోల్పోయారు. అందరూ వారిలో ఉన్న ప్రార్థన జీవితాన్ని మర్చిపోయారు. అందరూ వారిలో ఉన్న దేవుణ్ణి మర్చిపోయారు. రాజుతో సహా రాజు అభిషేకించబడ్డాడు, రాజు గొప్పవాడిగా ఉన్నాడు, అతను కూడా భయపడిపోయాడు. దేవునికి బిడ్డ, ఈ లోకంలో నీవు గెలవాలంటే నీకు దేవుడు తోడు కావాలి. గట్టిగా ఆమె చెప్పండి, యేసు నామములో. ఈ లోకంలో నువ్వు గెలవాలి అంటే నీకు ప్రార్థన నీకు తోడుగా రావాలి యేసుక్రీస్తు నామములో. ఆమేన్ చెప్పండి, యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ దావీదు అంటే ఎప్పుడు చూసినా అరణ్యములో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని విశ్వాసముతో మాట్లాడేవాడు దావీదు. అయితే అక్కడ శత్రువైన గొలియాతు దావీదు కళ్ళెదుట పడినప్పుడంట దావీదు సమస్యలాగా చూడలా. దావీదు తనకున్న వయసును లెక్క పెట్టలా. దావీదు తనకున్న హైట్ను కావచ్చు, బలమును కావచ్చు, లేక స్ట్రెంత్ను కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, జ్ఞానాన్ని కావచ్చు, లెక్క చేయలేదు. దావీదు ఒక్కటి గుర్తుపెట్టుకున్నాడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్, ఆమేన్. నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. తనతో ఉన్న అన్నలు చెప్తున్నారు, దావీదు వద్దు బిడ్డ, తమ్ముడు వద్దు, నువ్వు వెళ్ళిపో, వెనకకి వెళ్ళిపో, నువ్వు తిరిగి డాడీ దగ్గరికి వెళ్ళిపో, నువ్వు తిరిగి బెత్లెహేముకి వెళ్ళిపో, నీ వల్ల కాదు అని అందరూ చెప్తా ఉన్నారు. దావీదు మాత్రం కొంచెం ఒకటి తగ్గట్ల విశ్వాసంలో నుంచి. నువ్వు కొన్నిసార్లు విశ్వాస జీవిత యాత్రలో ముందుకెళ్తాప్పుడు ఈ సంద్రమనే జీవితంలో నువ్వు వెళ్తున్నప్పుడు, అందులో నీ పడవ, నీ నావ నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు నీతో ఉండేవో చెప్పే మాట అంటే, నీ వల్ల కాదు గమ్యానికి చేరడం,
నీ వల్ల కాదు దీన్ని గెలవటం, నీ వల్ల కాదు ఈ సమస్యని అధిగమించడం, నీ వల్ల కాదు ఈ రోజును నువ్వు సంతోషంగా గడపడమని నీతో పాటు చెప్పేవారు అనేకులు నీతో ఉండొచ్చు. కానీ దావీదులాగా ముందుకెళ్ళి యేసుక్రీస్తునామములో ఆమేన్. తమ్ముడు, దేవుని యొక్క మాట నీతో మాట్లాడుతున్న మాట ఒకే ఒక్కటి బిడ్డ. ఒక్క మాట గమనించండి, నీవు నీ సమస్యలాగా చూడకు, నీ ముందు దేవుని కృపని కనిపెట్టుకో యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి, యేసుక్రీస్తునామములో ఆమేన్. హల్లెలూయా. చెప్పల గట్టిగా యేసునామములో హల్లెలూయా. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఒకే ఒక్కటి. నీ జీవిత సంద్రములో, నీ జీవిత విధానములో, నీ జీవిత కట్టడిలో నీవు ఎవరిపైన ఆధారపడాలంటే దేవుని పైన, యేసుక్రీస్తునామములో. ఆమేన్. ఆ గొల్లియాతు చెప్తున్న మాట, నీ దేవుడు ఎక్కడ పోయాడు, నీ విశ్వాసం ఎక్కడ పోయింది, నీ ప్రార్థన ఏమైపోయింది, నువ్వు గుడ్డివాడిగా ఉన్నావే, నువ్వు మూగవాడిగా ఉన్నావే, నీ ఆరోగ్యం పాడైపోయిందే, నీ జీవితము కృంగిపోయిందే, నువ్వు ఎక్కడ పనికి రాని వాడు అని మిగిలిపోయావేంటని నీతో ఉన్నవారు, నీ శత్రువులు, నీ బంధువులు, నీతో ప్రతి ఒక్కరు అనవచ్చు, నీతో అలాగా మాట్లాడవచ్చు. అయితే దావీదు మాట్లాడిన మాట చూడండి ఒకసారి. చూడండి, ఇది 46 వచనం. కొంచెం ఎక్కువ పెట్టండి తమ్ముడు, ఇటుగా 46 వచనం చదవండి. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. గట్టిగా ఆమేన్ చెప్పాలి యేసునామములో, గట్టిగా ఆమేన్ చెప్పాలి యేసునామములో. గొల్లియాతు చెప్తున్న మాట అంటే, ఏ చిన్నోడా, ఈరోజు నిన్ను ఆకాశ పక్షులకు మాంసముగా వేస్తాను, ఏ చిన్నోడా ఈరోజు నిన్ను నలిపి వేస్తాను అని అంటూ ఉంటే, దావీదు చెప్పిన మాట ఏంటో తెలుసా బిడ్డ? దావీదు ఇక్కడ ఉన్నాడు, గొల్లియాతు అంత హైట్ లో ఉన్నాడు. దావీదు తలపైకి చెప్తున్న మాట ఏంటో తెలుసా బిడ్డ? గొల్లియాతు శత్రువైన సాతానుకు బిడ్డ, ఈ రోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించుచున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో, గట్టిగా ఆమేన్ చెప్పండి యేసునామములో. ఆమేన్ హల్లెలూయా. గంభీరంగా యేసునామములో హల్లెలూయా. నీ చేతికి దేవుడు నా చేతికి నిన్ను అప్పగించబోతున్నాడు. ఈరోజు లోకములో దేవుడు ఉన్నాడు అని, దేవుడు నా పక్షమున ఉన్నాడని లోకము తెలుసుకోబోతుంది యేసుక్రీస్తునామములో. నేను దేవుడికి ఒక సాక్షిగా నిలబడబోతున్నా యేసుక్రీస్తునామములో. ఆమేన్ ఆమేన్. నువ్వు సమస్యను తృణీకరిస్తే, సమస్యను నువ్వు వద్దంటే నీ సాక్ష్యం నువ్వు పొందుకోలేవు. నీ శ్రమల జీవితంలోనే నీ సాక్ష్యము ప్రకటించబడింది దేవుని బిడ్డ. నీ కష్టకాలంలోనే నీ విశ్వాసము బయటికి రాబడుతుంది. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఒక్క మాట గమనించిన దేవునికి బిడ్డ, ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క మాట, సమస్యలు నువ్వు జీవించవద్దు, సమస్యను బట్టి నువ్వు అణచివేయబడద్దు, సమస్యను బట్టి నా బతుకు ఇంతే అని బాధపడవద్దు. లేవండి క్రీస్తు కొరకు. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు కొరకు రోషము కలిగి నేను జీవిస్తాను అని లేపబడే యేసుక్రీస్తునామములో. ఆమేన్ హల్లెలూయా. ప్రతి ఒక్కరు చల్లార్చబడిన దీపాల వలె ఆర్పివేయబడ్డారు. బలవంతులు, సామంతులు, ధనవంతులు, గొప్పవారు, జ్ఞానవంతులు, బలశరులు, యుద్ధశూరులు అందరూ చల్లార్చబడ్డారు. ఏ జ్ఞానము లేనివాడు, ఏ తెలివి లేనివాడు, ఏ అందము లేనివాడు, ఏ ఎత్తు లేనివాడు రాజు కాదు, సైనికుడు కాదు, దాసుడు. చెప్తున్న మాట, దేవుడు నా పక్షమున ఉన్నాడు యేసుక్రీస్తునామములో. ఇదిగో దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు? ఆమేన్ హల్లెలూయా. కొందరేమో రథములను బట్టి, కొందరేమో గుర్రములను బట్టి ఆశ్చర్యపడుతురు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అతిశయించి పరిగెడను యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పాలి యేసుక్రీస్తునామములో. దావీదు తనకున్న బలాన్ని బట్టి నమ్మలా, తనకున్న జ్ఞానాన్ని నమ్మలా, తనకున్న తెలివిని నమ్మలా, తనకున్న నమ్మకాన్ని నమ్మలా. తను నమ్మింది ఒకటే, నాలో దేవుడు ఉన్నాడు యేసునామములో.
ఆమేన్ పడేస్తున్నామల్లో. నాలో దేవుడు ఎప్పుడు నా పక్షమున వాక్యము చేస్తాడే సుగిస్తున్నామల్లో. ఆయన ఒక్కటే మాట్లాడాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము రాజుది కాదు, యుద్ధము నా అన్నయ్యది కాదు, యుద్ధము నా బలముది కాదు, యుద్ధము నా జ్ఞానముది కాదు, యుద్ధము యెహోవాదే. గట్టి అమంటే పడేస్తున్నామల్లా. యుద్ధము చేయవాడు నేను కాదు, పోరాడేవాడు నేను కాదు, మాట్లాడేవాడు నేను కాదు, కత్తి పైకెత్తివాడు నేను కాదు, నాలో ఉన్న నా దేవుడే సుఖిస్తున్నామల్లా. ఆమంటే పడే సుఖిస్తున్నామల్లో. నువ్వు ఆధారపడాల్సింది నీ జ్ఞానం, నీకు మెంటాలిటీ, నీ ఇంటలెక్చువల్ పవర్, నీ ఇంటెలిజెన్సీ, నీకు ప్రౌడ్నెస్, నీ విజ్డమ్, నీ వైస్నెస్ కాదు. నువ్వు ఆధారపడాల్సింది దేవుని పైన. అమంటే పేస్తున్నామలో, గట్టి అమంటే పడేస్తున్నామలో, అమంటే పడేస్తున్నామల్లో. అందుకంటాడు 26వ గ్రంథములో, ఎవరి మనసు నా మీద ఆనుకొనును, ఎవరి మనసు నా మీద ఆనుకొనును వాడిని నేను పూర్ణ శాంతి గలవానిగా మారుస్తాను సుఖిస్తున్నామల్లో. దేవునికి బిడ్డ, ఈ మాట వింటున్న నీవు, తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, ఈ మాట వింటున్న నీవు దేవుడి పైన ఆధారపడగలుగుతున్నావా? అయితే ఆయన నేను పూర్ణ శాంతి గలవానిగా మార్చబోతున్నాడు యేసునామములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు ఒక్కటి గమనించు, నీలో ఉన్న కృప గొప్పది. నిన్ను ప్రేమించే దేవుని యొక్క ప్రేమ గొప్పది. నిన్ను ప్రేమించే దేవుని యొక్క ప్రేమ గొప్పది. ఆమేన్ చెప్పండి యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు వలె వెనుకడుగు వేయకు బిడ్డ, ఇశ్రాయేలు వలె వెనుకడుగేసి భయపడిపోకు. ఈ మర్మమును నువ్వు అర్థము చేసుకో, ఈ మాటను అర్థము చేసుకో బిడ్డ. సౌలు వలె ఆఫర్లు ప్రకటించేవాడి వలె ఉండకు. నిజానికి సౌలు వలె యుద్ధం చేయాలా. కావున సౌలు ఏమంటాడు? ఆఫర్ చేశాడు, మీరు యుద్ధం చేయండి, యుద్ధం చేస్తే బంగారం ఇస్తా, యుద్ధం చేస్తే నా కూతురు నీకు ఇస్తా అన్నాడు. ఎవరో? సౌలు. ఎవరండి? సౌలు అన్నాడు. అయితే ఒక్క మాట గమనించండి, దావీదు ఆఫర్ను చూడలే, అభిషేకం చూశాడు. ఆమేన్ చెప్పండి యేసునామములో. దావీదు ఆఫర్ను చూడలా, తనలో దేవుణ్ణి చూసాడు యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి యేసునామములో. ఆ వాక్యం చూడండి ఒకసారి, ఆ వాక్యం చదవండి. 46 వచనాన్ని. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ఈ లోక నివాసులందరూ తెలుసుకుంటారు. ఆమేన్ చెప్పండి యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి యేసునామములో. దేవునికి బిడ్డ, నీలో ఒక ఆశ ఉందా? నిన్ను బట్టి అనేకులు మార్చబడాలి యేసునామములో అని, నిన్ను బట్టి అనేకులు దేవుని దగ్గరకు రావాలి అని నీ ఆశ ఉందా? నువ్వు దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతకాలి అని ఆశ ఉందా? నీ కుటుంబం మీద దేవుడు అనేకుల్ని మార్చాలి అని ఆశ ఉందా? అయితే అడుగు వేసే ప్రతి అడుగులో దేవుని పేరిట యేసుక్రీస్తునామములో. ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్న ఒకే ఒక్క మాట బిడ్డ, యుద్ధము నాది కాదు, యుద్ధము నా తెలివిది కాదు, యుద్ధము మనుషులది కాదు, యుద్ధము నాలో ఉన్న యెహోవా యేసునామములో. ఆమేన్. మనుషుల పైన ఆధారపడు వాడు ఎప్పటికీ గెలవలేడు. దేవుని పైన ఆధారపడి వాడు మాత్రమే గెలుస్తాడు. నువ్వు ఆధారపడతావా దేవుని బిడ్డ? నువ్వు దేవుని పైన ఆధారపడతావా? ఆయన నిన్ను గెలిపిస్తాడు యేసునామములో. ఆమేన్. నీ గెలుపు దేవుని పైన ఆధారపడి ఉంది. నీ గెలుపు దేవుని పైన ఆధారపడి ఉంది. నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యను బట్టి ఏమి చేయాలో అర్థం కాక బాధపడుకుంటూ ఉండకు బిడ్డ. దావీదు వలె రోషము తెచ్చుకో. దావీదు వలె పౌరుషము గల విశ్వాసాన్ని ప్రకటింపజేస్తున్నామల్లో. ఏలియా వలె దేవుని కొరకు నిలబడే సుఖిస్తున్నామల్లో. బైబిల్లో ప్రతి ఒక్కరి బిడ్డ ఓడిపోయి గెలిచిన వారే గట్టిగా మంటే పడేస్తున్నామల్లో. ఓడిపోయి గెలిచిన వారే గట్టిగా మంటే పడేస్తున్నామల్లో. ఈరోజు నీవు ఓడిపోయావని బాధపడుకో, నా జీవితం ఇంతే అని బాధపడుకు బిడ్డ. ఒక మాట గుర్తుపెట్టుకో, ఓడిపోయిన వాడు ఓడిపోడు, ఓడిపోయానని అనుకున్నవాడు ఓడిపోతాడు. ఎప్పుడు అనుకుంటావు నేను ఓడిపోయాను అని? జీవితం అంతా ఓడిపోయావంతే. కానీ ఓడిపోయినవాడు పడిపోయిన వాడితో సమానము కాదు. ఆమేన్.
ఆమేన్. నువ్వు ఓడిపోయావా, కన్నీళ్లు కాస్తున్నావా, బాధపడుతున్నావా, దాన్ని బట్టి బాధపడకు బిడ్డ. నీలో ఉన్నవాడు గొప్పవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు గొప్పవాడు. యేసుక్రీస్తునామమున విశ్వాసాన్ని తిరిగి మండించు. పడిపోయిన నీ ఆత్మీయ విశ్వాస జీవితాన్ని తిరిగి పైకెత్తే యేసుక్రీస్తునామమున ఆయన సిద్ధముగా ఉన్నాడు నిన్ను పైకెత్తుకోవడానికి. యేసుక్రీస్తునామమున ఆమేన్ చెప్పండి. యేసునామమున గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసునామమున అందుకే అంటాడు ఆయన, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి ఎప్పటికీ నన్ను వెంబడిస్తాయి. బిడ్డ, ఈరోజు ఆయన గొర్రెగా ఉంటున్నావా? నువ్వు ఆయన గొర్రెగా ఉంటే ఆయనను వెంబడించు. ఆయన గొర్రెలను ఆయన సేద తీరే స్థలంలోకి తీసుకెళ్తాడు. ఆయన గొర్రెలను ఆయన పచ్చిక బయళ్ళలో నడిపిస్తూ ఉంటాడు. ఆయన గొర్రెలను ఆయన సంతోషకరమైన ఊటల యొక్క నడిపిస్తూ ఉంటాడు. నీవు ఆయన గొర్రెగా లేవా? అయితే తిరిగి ఆయన దగ్గర రా యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ఒకసారి అందరం లేచి నిలబడతాం బిడ్డారా. మీరున్న స్థలం నుంచి ప్రభు దగ్గర యేసుక్రీస్తు నామములో మీరున్న స్థలాల నుంచి ప్రభు దగ్గర వేడుకోండి. ప్రభువా, నీ కృప నాకు కావాలి పరిశుద్ధాత్ముడా, నీ కృప నాకు కావాలి పరిశుద్ధాత్ముడా. అందరము యేసు నామములో నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థలములో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో దేవుని దగ్గర వేడుకో. ప్రభువా, నీ కృప నాకు కావాలా, దేవుని అభిషేకం నాకు కావాలని ప్రభు దగ్గర యేసు నామములో, యేసుక్రీస్తు నామములో దేవుని వైపు ఒక్కసారి హృదయాన్ని తెరిచి దేవుని వేడుకో. అందరము కళ్ళు మూసుకుందామా? అందరము కళ్ళు మూసుకుందామా? అందరము కళ్ళు మూసుకుందాం. యేసునామమున ఒక్కసారి బిడ్డ హృదయాన్ని తెరిచి, యేసయ్యా తండ్రి, ప్రభువా, మీ సమాధానము కావాలి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు ఇశ్రాయేలు వలె వెనుకడి వేస్తున్నావేమో, సౌలు వలె భయపడి పెరిగి వాడి వలె పారిపోతున్నావేమో. జీవితంలో తొలగించబడుతున్న సమస్యలు బట్టి, ఎదుర్కొంటున్న అలచడిని బట్టి నీవు దేవుని కొరకు సిద్ధముగా లేకుండా, దేవుని కొరకు ఎదురు చూడకుండా నీవున్న స్థితిని చూసుకుంటూ భయపడిపోతున్నావా? నీ సమస్య నిన్ను పరిపాలిస్తుందని బాధపడుతున్నావా? నీ సమస్య నిన్ను పరిపాలిస్తుందని నువ్వు బాధపడుతున్నావా? నీ కన్నీరు నిన్ను తొక్కేస్తుందని బాధపడుతున్నావా? ఎంతకాలము నా బతికింతేనా, నా ఆరోగ్యం బాగవదా అని బాధపడుతున్నావా? నీ విశ్వాసం కోల్పోయి లోకములో ఒక మూలన పడిపోయావా బిడ్డ? అయితే రోషము తెచ్చుకో, అయితే రోషము తెచ్చుకో. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. రోషము తెచ్చుకో. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు బిడ్డ. ఇకనైనా నీ మనసు మార్చుకుంటావా? ఇకనైనా నీ మనసును మార్చుకుంటావా? దేవా, యేసయ్యా, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి ప్రభువా, నన్ను దర్శించండి ప్రభువా అని దేవుని దగ్గర వేడుకుంటావా బిడ్డ? దేవుని దగ్గర వేడుకుంటావా? లార్డ్, ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ. ఎన్నో చోట్ల కన్నీరు కార్చా, ఎన్నో స్థలాల్లో ఏడ్చి 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 దుఃఖపడిపోయా. ఆధారము లేదేమో అని బాధపడుతున్నావు. సమాధానం రాదేమో అని కన్నీరు కార్చావేమో. ఇక నాకు ఆదరణ లేదేమో అని కన్నీరు కారుస్తున్నావా? బాధపడుతున్నావా బిడ్డ? లేదమ్మా, బాధపడకు, లేదు దుఃఖపడకు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. దుఃఖించకు, కన్నీరు కార్చకు. చెల్లి, అమ్మా, బ్రదర్, నీ కన్నీళ్ళు తుడిచేవాడు యేసయ్య ఉన్నాడు. నీ బాధను మాన్పేవాడు యేసయ్య ఉన్నాడు.
ఇకనైనా హృదయాన్ని తెరిచేసయ్యా, నీతో జీవిస్తానయ్యా, నీతో జీవిస్తానయ్యా, నీతో జీవిస్తానయ్యా. కెన్ ఐ గెట్ మై ఎకో లిటిల్ బిట్ ప్లీజ్? నీతో జీవిస్తానయ్యా, నీతో జీవిస్తానయ్యా, నీతో జీవిస్తానయ్యా, నీతో జీవిస్తానయ్యా, నీతో జీవిస్తానయ్యా అని ప్రభు దగ్గర వేడుకుందాం. దేవుని బిడ్డ, నీ ఉన్న స్థలము నిన్ను ఎదుర్కొన్నప్పటికీ, నీ ఉన్న స్థలము నిన్ను బాధ పెడుతున్నప్పటికీ, నీ ఉన్న స్థలము నిన్ను శత్రువుగా చూస్తున్నప్పటికీ, నీతో ఉన్నవారు నిన్ను దొంగగా మార్చినప్పటికీ, నీతిమంతుడైన ప్రేమా స్వరూపి నిన్ను హత్తుకోవడానికి నీ వద్దకు వస్తున్నాడు. నీ ఇంట్లోకి, నీ జీవితంలోనికి, నీలోనికి ఆయన వస్తున్నాడు యేసు నామములో. కృప తప్ప వేరొకటి లేదయ్యా, కృపయే కదా నా ఆశ్రయము, కృప తప్ప వేరొకటి లేదయ్యా, కృపయే కదా నా ఆశ్రయము. అవునప్పా, నిలువున రేగిన తుఫానులో నా జీవితమును వెలిగించింది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఈరోజు దేవునికి ప్రియమైన జనాంగమా, నా ప్రియమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన తండ్రి నీతో మాట్లాడుతున్న బిడ్డ, నీవున్న స్థలము నిన్ను మాటి మాటికి తొక్కివేస్తున్నప్పటికీ, నీవున్న స్థలము నిన్ను మాటి మాటికి పాడు చేస్తున్నప్పటికీ, నీలో ఉన్న యేసయ్య నిన్ను పైకెత్తుతున్నాడు. నువ్వు నమ్మితే గట్టిగా ఆమని చెప్పేస్తున్నామల్లా, నువ్వు నమ్మితే గట్టిగా ఆమని చెప్పేస్తున్నామల్లా. నీలో ఉన్న యేసయ్య నిన్ను పైకెత్తుతున్నాడు బిడ్డ. నీలో ఉన్న యేసయ్యని చూడు, లోక సంతాన్ని కాదండి అమ్మా కుమారుడా, లోక సమస్య కాదని చూడాల్సింది. నీలో ఉన్న యేసయ్యని చూడు, నీలో ఉన్న యేసయ్యని చూడు బిడ్డ. నిన్ను ప్రేమించే తండ్రిని చూడు, నిన్ను ప్రేమించే ప్రభువుని చూడు, నిన్ను ప్రేమించే దేవుని చూడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీపైన ఆధారపడుతున్నావయ్యా, నీపైన ఆధారపడుతున్నాం. మమ్మల్ని బలపరచండి పరిశుద్ధాత్ముడా. ఎందరైతే నీ మాటలు విన్నారో, ఎందరైతే నీ కుమారుడు నీ వాక్యాన్ని విన్నారో, వారందరినీ మీరు బ్లెస్ చేయండి యేసుక్రీస్తు నామములో. మీరు వారిని ఆశీర్వదించండి పరిశుద్ధాత్మదేవ, మీరు వారిని దీవించండి పరిశుద్ధాత్మదేవ. నీ కృపలో వారిని మీరు పెంపరచండి యేసుక్రీస్తు నామములో. నీ సమాధానం వారికి మీరు అనుగ్రహింపచేయండి పరిశుద్ధాత్ముడా. ప్రార్థిస్తున్నానయ్యా, ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిగా కాంతి చేత వారిని ప్రకాశింపచేయండి. ఎందరు నీ మాటలు విన్నారో, ఎందరు నీ వాక్యాన్ని విన్నారో, వారు యేసుక్రీస్తు నామములో ప్రకాశింపబడుదురుగాక, ప్రకాశింపబడుదురుగాక యేసు నామములో. ఆత్మీయ వెలుగు, ఆత్మీయ అభిషేకం, ఆత్మీయ మేలు వారికి మీరు అనుగ్రహింపచేయండి పరిశుద్ధాత్ముడా. ఈరోజు నీ చెంతకొచ్చామయ్యా,
నీ సన్నిధికి ఎందరో ఆశపడొచ్చారు, ఎందరో నీ మాట విన్నారయ్యా. వారందరూ నిజ మార్పును కలిగింపచేయండి, నిజ మార్పును అనుగ్రహింపచేయండి. యేసునామములో మీ చిత్తాన్ని నెరవేర్చండి, మీ సమాధానమును అనుగ్రహింపచేయండి, మీ బలమును మీరు విడుదల చేయండి. పరిశుద్ధాత్ముడా, అనేకులకు దీవెనకరముగా మీరు మార్చి ప్రజ్వలింపచేసి ఆత్మీయ వెలుగును అనుగ్రహింపచేసి ఆత్మీయ నడిపింపును మీరు అనుగ్రహింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ అబ్బా, అందరిని మీరు దీవించి నీ వాక్యం విన్న వారు ఆదరణ, ప్రేమ, కృప కలిగింపచేయండి. వారి సమస్యలు బాగు చేయండి. వారు ఏ రోగాలు బట్టి పీడించబడుతున్నారో ఆ రోగాల నుంచి ముట్టి స్వస్థపరిచి బలపరని యేసుక్రీస్తునామములో దేవా, యేసునామములో ప్రార్థిస్తున్నానయ్యా. ఎందరైతే కరోనాను బట్టి, కోవిడ్ బట్టి నా ప్రియమైన ప్రభువా ఆత్మీయులు బాధపడుతున్నారో, ఎంత దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ప్రభువా, గ్రామ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రభువా, అంతర్జాతీయంగా ఎందరైతే ఈ వ్యాధితో బాధపడుతున్నారో త్వరగా వారికి విముక్తి లభించునుగాక యేసునామములో, విముక్తి కలుగునిగాక యేసునామములో, విముక్తి రావాలేస్తున్నామల్లో నీ బిడ్డగా యేసునామములో ప్రకటింపజేస్తున్నానయ్యా. వారు ఇప్పుడే విడుదల పొందుకొందురుగాక యేసునామములో, బాగుపరచబడుదురుగాక యేసునామములో. ముట్టండి యేసునామములో తండ్రి, స్వస్థపరచండి ప్రభువా. త్వరలోనే అందరూ కోలుకొందురుగాక యేసునామములో. ఎందరో నీ బిడ్డలు ప్రభువా ఈ వ్యాధి బారిన పడి చనిపోయారయ్యా. వారి కుటుంబాలని ఓదార్చండి. అనేక కుటుంబాల్లో తల్లిదండ్రులు లేక అనాథులుగా మార్చబడ్డారు. అనాథులకు దైవము, అనాథుల దైవము నువ్వు ఒక్కడివే కదా నాన్న, డాడీ. వారిని మీరు ఆదరించండి, వారిని మీరు హత్తుకొని వారిని మీరు నీ కౌగిలిలో, నీ కృపలో వారిని పెంచండి. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని అందరినీ మీ చేతిగాల అర్పణ చేస్తూ నీ కృప నుంచి, నీ మాటలు వినడానికి వచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం నీతో, నాతో, మనందరితో ఎల్లప్పుడూ ఎల్లవేళలా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్,